వంట రెడీ. గ్యాప్ లో మా సలీం బాయ్ మా రాజశేఖర్ గారు ఒక పాట పాడతారు. పుష్పాడు పాట పాడండి. చిచ్చా వచ్చాయి చూడు కిచ్చా కిచ్చా కిచ్చా. హాయ్ దోస్తులు, మేము ప్రజెంట్గా మైసూర్ పార్కింగ్లో ఉన్నాము. వంట కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టినాము. రైస్ పెట్టిండు మా మీరాజ్ భాయ్, రైస్ కలుపుతున్నా. ఉంటుంది మా వంటకాలు. మా పార్ట్నర్ కూరగాయలు కట్ చేస్తున్నాడు, ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాడు, పచ్చిమిరపకాయలు కట్ చేస్తాడు. కూరగాయలు కట్ చేసిన తర్వాత రైస్ అయిపోతే కూర ఆయన చేస్తాడు. ఇది మా మైసూర్ పార్కింగ్ ఎట్లుంటుంది. హలో దోస్తులు, ఈరోజు మేము ఇప్పుడు పార్కింగ్ వచ్చినాము. ఇప్పుడు మా సొంతంగా వంట చేసుకుని తింటాం కాబట్టి ఇది చూడండి. పచ్చిమిర్చి, టమాటా, ప్యాజ్ ప్లస్ కాలీఫ్లవర్, ఇవి బటానా కలిపి వెజిటబుల్ కర్రీ చేస్తున్నాం. కొన్ని టమాటాలు కులిపోయినాయి. ఇంతకు ముందు మన 60 రూపాయలు కిలో ఉండేది, ఇప్పుడు 20 రూపాయల కిలో వచ్చినాయి. తప్పదు, పడేసరికి 2-3 కులిపోతాయి. పెట్టుకుంటే బండ్లో మనకు ఫ్రీ లేదు కాబట్టి బండ్లోనే పెట్టుకోవాలి, ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మా సంసారం, ఇదంతా మా కిచెను, మా బండ్లో అన్నీ ఉంటుంది. ఇక్కడ మేము చేసుకొని తినాలి. ఇది మా రోడ్డు మీద ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ విజయవాడలో పోయినప్పుడు విజయవాడలో ఇక్కడ మేము వండుకొని తింటాం. ఎక్కువ శాతం మేము వండుకొని తింటాం, బయట ఫుడ్ ప్రిపేర్ చేయము. ఎక్కువ శాతం మాకు వండుకొని తింటాం కాబట్టి బయట ఫుడ్ వల్ల ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మేము ఎక్కువ వండుకొని తింటాం. కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మేము వండుకొని తింటాం, ప్రిపేర్ చేస్తున్నాం ఎక్కువ శాతం. మీరు కూడా ఎక్కువ శాతం వండుకొని తినండి. మా డ్రైవర్ సోదరులు ఎవరు ఉంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎక్కువ బయట ఫుడ్ తినకండి. అంతా బాగుండట్లేదు. ఇప్పుడు హెల్త్కు ఇంపార్టెంట్, హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నాకు. మీరాజ్ భాయ్, ఎస్, ఆలుగడ్డ పొట్టు తీస్తున్నా, నీట్గా తీయండి. ఓకే, మంచిగా. నువ్వు కూరగాయలు రెడీ చేసినావా? రెడీ అయిపోతుంది, నేను కట్ చేసుకుంటాను. చూడండి, కాలీఫ్లవర్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, కడిగేసి నీట్గా కడుక్కొని వాటర్లో ఆలుగడ్డ పొట్టు ఇట్లా తీసుకొని ఫ్రెష్గా నీట్గా వంట చేస్తాం మేము. దోస్తులు చూడండి, ఆలుగడ్డ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఆలుగడ్డ కాలీఫ్లవర్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. మళ్ళీ ఒకసారి కడిగేసి తర్వాత ఇట్లా అన్నీ అది కనపడాలి అందులో వేసి ఈ టైప్లో చేసుకుంటాం అన్నమాట మేము. మీరు కూడా జర్నీలో ఉంటే ఖచ్చితంగా ఇట్లాగే వండుకొని తినండి. మా బస్ ఫ్రెండ్ డ్రైవర్లకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎక్కువ శాతం వండుకొని తినండి. ఎంత అయితే అంత హెల్త్కి మంచిది. ఇది మా సంసారం ఇట్లా ఉంటుంది రోడ్డు మీద, తప్పదు కాబట్టి చేసుకొని తినాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మేము ఇట్లయితే వంట చేసుకుంటాము. ఎందుకంటే మా పార్కింగ్ వచ్చేసి కొంచెం ఊరికి బయట సైడ్ ఉంటాము. మాకు ఇక్కడ ఏమీ అవైలబుల్ ఉండవు. సిటీలోకి వెళ్ళి వచ్చేటప్పుడే అన్ని కూరగాయలైనా ఏవైనా మాకు కావాల్సిన వస్తువులు తెచ్చుకొని ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ మేము బయట ఫుడ్ తినాలన్నా మాకు ఏది దొరకదు. మేము ఒక అక్కడ సైడ్ బంకు ఉంటుంది, బంకు పక్కన పార్కింగ్ మాది. ఇక్కడ ఏదైనా ఆటో దొరకదు, బైక్ దొరకదు, ఏది ఉండదు. ఓలా, ఊబర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అందు గురించి వచ్చేటప్పుడు మార్నింగ్ అక్కడ నుంచి సిటీలోకి వెళ్ళి వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని వంట చేసుకొని తిని పడుకొని ఈవినింగ్ టైంకి వెళ్ళిపోతాం. రైస్ అయిపోయింది, పక్కన పెట్టేసి చాలు అయితే రైస్ అయితే రెడీ. కాలీఫ్లవర్, ఆలుగడ్డ ఉడకబెడుతున్నాము. కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు ఉంటాయి అనేసి ఉడకబెడితే ఫ్రెష్ అయిపోతుంది. ఉల్లిగడ్డ కట్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కట్ చేసుకొని కూర కోసం రెడీ చేసుకోవాలి. కర్రీ కోసం ఇట్లా కట్ చేసుకోవాలి మెల్లమెల్లగా. హలో దోస్తులు, చూడండి టమాటా కట్ చేస్తున్నాను. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది టమాటా కట్ చేస్తున్నాను. మీరాజ్ భాయ్, కాలీఫ్లవర్ రెడీ అవుతుంది. టమాటా సన్నగా కట్ చేయు. ఓకేనా? స్మాల్ కట్ చేయనా? అది రెడీ అవుతుంది, నువ్వు తొందరగా కట్ చేస్తే ఓకే స్టార్ట్ చేయొచ్చు. అయిపోయింది, రెడీ అవుతుంది మాది. ఇంకొక 10-15 మినిట్స్లో మాది వంట రెడీ అయిపోతుంది. పసుపు వేస్తున్నా, కొంచెం
మంచిగా పట్టుకుంటుంది కాలీఫ్లవర్కి ఆలుగడ్డకి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ ఇది వన్ సెకండ్. ఇంకో చెంచా ఏదన్నా మనది కర్రీ అది లేదు బండ్లో, వాళ్ళ బండి నరసింహల బండిలో ఉంటుంది. నచ్చిన బండ్లో ఉందా? అది సమస్య. తీసుకుపోయిండా అండి? ఫోన్ చేసి అలా తీసుకోలేదన్నాడు ఆయన. ఇంకోటి ఇప్పుడే కారం మేము తీసుకొని కలుపుకున్నాం. ఇంట్లో అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం, కట్ చేసి. ఓకే, ఎస్. దీన్ని ఏం చేయమంటారు? ఏం లేదు, మేము మీ తనే చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ పక్కన పెట్టాలా? మొత్తం కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం కర్రీ కోసం. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టు కర్రీ. దోస్తు చూడండి, నూనె పోస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తాలింపు కోసం జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా అందులో ఒక భాగం. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ పచ్చిమిర్చి వేస్తున్నా. ఎల్లిగడ్డ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్, వంట రెడీ. చెంచా ఆ చెంచా ఉంటే బాగుంటుంది. ఆ చెంచా లేకపోతే బాగా బిడ్డ ఇది నా అడ్డ. అడ్డా గేదెలే. ఇప్పుడే కారం వేసాను, పసుపు కారం ఉప్పు వేసాను. ఇంకోటి ఈ టైప్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 minutesలో మాది రెడీ అయిపోతుంది. గ్యాప్లో మా సలీం భాయ్, మా రాజశేఖర్ కూడా ఒక పాట పాడతారు. పుష్పాడు పాట పాడండి. నా అడ్డ తగ్గేదేలే. దోస్తులు చూడండి, లాస్ట్ ఫైనల్ కూర అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా అయిపోయింది. దట్ ఈస్ క్లోజ్. కిచ్చా వచ్చాయి చూడు, కిచ్చా 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 కిస్సా కిస్సా కిస్సా. దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి. దోస్తులు, మన బాబాయ్ అయితే కూర అన్నాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. తింటున్నాం ఇప్పుడైతే. వావ్, ఎట్లుందన్న టేస్ట్? సూపర్.